ఇది తిరునగిరి గడ్డ కాదు, తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ గడ్డలో పాదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి మీరు వర్ష ధ్వనుల మధ్య చేతులెత్తి ఈల కొట్టి జై కొట్టాలని మనం చేస్తాము. నేను తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ. మొట్టమొదటి రజాకారులను జరగడానికి చెన్నుగాని పట్టిన మనగాడు బిఎన్ రెడ్డి గారు, స్వరాజ్యం గారు, మారోది ఈరణ గారు, సాకరైలమ్మ గారు, దొడ్డి కుమరయ్య గారు, నల్ల నరసింహ గారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు వరుసలో ఉండి కొట్లాడే వాళ్ళు వీళ్ళంతా వీరులు. ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక ఎర్రని గుర్తుండదని కూడా చెప్తున్నారు. కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్లో 2019లో నిర్ణయం జరిగింది. 2019లో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిండో ఆనాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా బొందనగడ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా ఆనాటి విషయం. అందుకోసమనే పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తా. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆరుట్ల రామచంద్రరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మోత్కూరుకి గడ్డమమీన్ ఆనాడు కమిషనర్ గడ్డమమీన్ ఆదేశం ఇచ్చినట. అరే ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు ఎక్కడున్న పట్టుకురావాలని కాల్ చంపాలని ఆరుట్ల రామచంద్రరెడ్డి సవాల్ ఇచ్చినాడు. కొడుక నువ్వు నన్ను చంపుడు కాదురా, నీ ఇంటికి వచ్చిపోతానని చెప్పిండట. కానీ ఆయన ఏం చేసిండు? ఆరుట్ల రామచంద్రరెడ్డి అంటే మా అన్న ఉంటుండే, మా అన్న పేరు మందుల లేవి. అరే లేవి